ఎస్ ఒక్కసారి మనం గఫూర్ గారితో మాట్లాడదాం. గఫూర్ గారు నమస్కారం అండి. నమస్తే విజయశంకర్ గారు. ఎస్ ఎలా చూస్తారని అంటే సింగపూర్ వెళ్ళామో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు, లేకపోతే ఏపీ అభివృద్ధి విషయంలో సింగపూర్ తోడ్పాటు అందించనుంది. గతంలో అంటే 2019లో ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిందో, అప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిందో, అప్పుడు కూడా మేము సింగపూర్ తోటి సత్సంబంధాలు తోటి ముందుకు వెళ్ళాం. కాకపోతే మధ్యలో వచ్చినటువంటి వైసీపీ పార్టీ వల్ల కొంత అటు ఇటు అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మేము అదంతా కూడా ఒక క్రమ పద్ధతిలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఉన్నామంటూ కూటమి ప్రభుత్వం చెబుతోంది. లేకపోతే చంద్రబాబు గారు, లోకేష్ గారు ప్రధానంగా చెప్తున్నారు. వారు వెళ్ళారు, అక్కడ ఒక సమ్మిట్ నిర్వహించారు, పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు. విశాఖలో కావచ్చు, అమరావతిలో కావచ్చు, మరిన్ని ప్రాంతాల్లో కావచ్చు, సింగపూర్ నుంచి. దాంతోపాటుగా ఒక మాస్టర్ ప్లాన్ని కూడా మనకు ఫ్రీగానే ఇస్తానని చెప్పారు, అమరావతికి సంబంధించి అంటూ కూడా చెప్పారు. ఎలా చూస్తారంటే నిజంగానే వర్కౌట్ అవుతాయా ఇవన్నీ, లేకపోతే కేవలం? విజయశంకర్ గారు, దురదృష్టం ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లండన్ పోతే కూతుర్లను వాళ్ళని చూడడానికి, అప్పుడేమో అసలు మొత్తం విమానం నిండా డబ్బులు తీసుకుని పోయినారు ఎక్కడో దాచుకోవడానికి, ఆ రోజు ఆరోపణ. ఇప్పుడు చంద్రబాబు సింగపూర్ పోతే ఆయన వ్యాపారాలకు డబ్బులు తీసుకుని పోయి అక్కడ దాచిపెట్టుకుంటున్నాడు. ఇవి నేను చెప్పేది ఏమంటే, రాజకీయ పరంగా మనం చంద్రబాబు నాయుడు అవినీతి ఉన్నా, జగన్ అవినీతి ఉన్నా ఖచ్చితంగా మనం ఎండగట్టొచ్చు. కానీ ఒక పర్పస్ కోసం వాళ్ళు పోతున్నప్పుడు ఆ పర్పస్ సర్వ్ అయిందా లేదా అనేటువంటి పద్ధతిలో సద్విమర్శలుగా ఉంటే మంచిది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయి రావడాన్ని నేను వ్యతిరేకించడం లేదు. సరే, ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా అక్కడ పోయి నేర్చుకోవచ్చు, అక్కడ ఉండేటువంటి విషయాలు తెలుసుకోవచ్చు, ఆ పద్ధతిలో డెవలప్మెంట్ దీంట్లో ఏదైనా వర్తింపజేసుకుందామా అనేది ఆలోచించవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారు అందరితో పరిమితం కావడం లేదు. ఇంకొంచెం ముందుకు పోయి ఆయన రికార్డులను సరి చేయాలా అంటున్నాడు. ఏ రికార్డును సరి చేయాలా? గతంలో 2014 నుంచి 19 వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ కన్సార్టియంకి అప్పచెప్పాడు అమరావతి. దాదాపు ఈ భూములు అమ్ముకుంటే కార్యక్రమం కూడా వాళ్ళకే అప్పచెప్పాడు. సరే, వాళ్ళు ప్లాన్ వేశారు, ఆ మధ్యలో అటు ఇటు జరిగినప్పుడే పోయింది, గవర్నమెంట్ పోయింది, ఆ తర్వాత అది ఆగిపోయింది. ఇప్పుడు రికార్డ్ సరి చేయాలా అంటే ఏమిటి? సింగపూర్ గవర్నమెంట్ని ఇక్కడ మొత్తం అన్ని కార్యక్రమాలు చేయమనిలాగా వాళ్ళని తీసుకొని రావడమా? నా ఉద్దేశంలో అది అనవసరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ టెండర్లు పిలిచారు, ఆల్రెడీ చాలా వాటికి టెండర్లు పిలిచారు, ఒక ప్లాన్ ఉంది, సిఆర్డి అదే పనిచేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మిగతా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వస్తాయని చెప్తున్నారు. అటువంటి అప్పుడు మళ్ళీ సింగపూర్ కన్సార్టియం పేరుతో ఇంకో కంపెనీకి అప్పచెప్పడం అనేటువంటిది, ఇది రాష్ట్రం చేయాల్సిన పని ఇతరులకు అప్పచెప్పడం, ఆ రకంగా ఆరోపణలకు ఆస్కారం ఏర్పడడం తప్ప ఇంకోటి కాదు. సింగపూర్ నుంచి పెట్టుబడులు తీసుకుని వస్తాము అంటున్నారు. సింగపూర్ ఒక చిన్న దేశం అండి, అది ఒక ఊరు, ఒక నగరం. అది ఆ నగరం యొక్క ఏమంటే జాగ్రఫికల్గా అది సెంట్రల్ ఏషియాలో కేంద్ర ప్రాంతంలో ఉంది. అటు చైనా లేదా ఇటు అన్ని తూర్పు ఆసియా దేశాలు కానీ అట్లాగే అన్ని దేశాలు అక్కడ కలవడానికి ఆస్కారం ఉంది. మల్టీనేషనల్ కంపెనీస్కు అది హెడ్ క్వార్టర్గా చాలా కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా హెడ్ ఆఫీసు వాషింగ్టన్నే తప్ప వీళ్ళకు, లేదా న్యూయార్కే తప్ప గఫూర్ గారు చెప్పండి. ఇటు గఫూర్ గారి సిగ్నల్ ఇష్యూ అనుకుంటాను. ఈలోపు కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. మళ్ళీ వారు పెట్టుబడులు రావచ్చు. అట్లాగే రియల్ ఎస్టేట్ ఏదైనా లాభసాటిగా ఉంటే అందులో పెట్టుబడి పెట్టి లాభాలు తీసుకొని పోతారు. అంతే తప్ప వాళ్ళు ఇక్కడ నిర్మాణ పరిశ్రమలు పెట్టి, పరిశ్రమలు ఏర్పాటు చేసి, ఉత్పత్తులు చేసి, ఆ ఉత్పత్తులు అమ్ముకొని లాభాలు సంపాదించే ఈ బిజినెస్ వాళ్ళు చేయరండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి బిజినెస్ ఆశిస్తున్నారో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారి మనసులో రియల్ ఎస్టేట్ బిజినెసే మెయిన్ అనుకుంటున్నాడా, అందుకోసం వాళ్ళతో మాట్లాడుతున్నారా మరి నాకు తెలియదు. అదే కనుక అయితే అనవసరమైన దండగమారి క్రియ అనేది నా అభిప్రాయం. అదే కనుక అయితే అందుకోసం సింగపూర్ నుంచి ఇప్పుడు నిన్న చెప్తున్నారు ఏమిటి అంటే, హౌసింగ్లో చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వస్తామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ టెక్నాలజీ అంతా ఇస్తామంటున్నారు. సార్, హౌసింగ్లో టెక్నాలజీ ఇప్పుడు ఏముంది సార్? మనం కట్టినాము ఆంధ్ర రాష్ట్రంలో 1,50,000కు పైగా, 1,50,000 ఇంకా ఎక్కువ ఉంటాయి టిడ్కో ఇండ్లు తయారైన. ఇల్లు వచ్చి కూడా 1 year అయిపోయింది గవర్నమెంట్లో. టిడ్కో ఇండ్లో గబ్బిలాలు సంసారం చేస్తున్నాయి. అవి బాగు చేసి ప్రజలకు అప్పచెప్పరు.
ఇప్పుడు మళ్ళీ సింగపూర్ గవర్నమెంట్తో హౌసింగ్ ఏదో టెక్నాలజీ దిగుమతి చేసుకుంటా ఉంటారు. ఇవన్నీ ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏదో చేస్తున్నట్టుగా చిత్రీకరించడానికి ఉపయోగం తప్ప అంతకుమించిన ఉపయోగం ఏం లేదు. అందుకోసం అయితే పోయి రావడం తప్ప, నేను పోయి రావడానికి తప్పు పడడం లేదు. అయితే అద్భుతాలేవో జరగబోతున్నాయి, ఇంకేదో మేము చేస్తున్నాము, ఈస్టమన్ కలర్ పిచ్చి ఐమాక్స్లో సినిమా చూపించేటువంటి పద్ధతితో పోవడం సరైనది కాదు. మీకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఎక్కడి వరకు అండి? 2029. 2029లో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమం ఏమేం చేయాలి? టిడ్కో ఇండ్లు ముందు బాగు చేయండి. హౌసింగ్లో చాలా ఇండ్లు ఇచ్చినారు, మధ్యలో ఆగిపోయినాయి, అవి పూర్తి చేయండి. అట్లాగే ప్రజలకు కావాల్సినటువంటి పంచాయతీ ద్వారా చేయాల్సిన పనులు చూడండి. అట్లాగే ప్రాజెక్టులో అత్యవసరంగా ప్రజలకు ఏం కావాలనో జిల్లాల్లో పెండింగ్ ప్రాజెక్ట్స్, రాయలసీమలో కానీ ఇతర కరువు ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలో కానీ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా అవి చేయండి. ఇటువంటివి లేకుండా ఏదో మేము భగీరథుని తీసుకొని వస్తాము, లేదా మేము అద్భుతాలు చేస్తాము, ఈ 4 ఏళ్ళలో 3 ఏళ్ళలో అద్భుతాలు జరిగేది ఏం లేదండి. అందుకోసం ఈ హైప్ చేయడం మానుకొని ఆయన ఎంతసేపు ఆయన నిన్న చెప్తున్నాడు, నిన్న సింగపూర్లో ఉపన్యాసంలో చెప్పాడు, చైనాను అధిగమిస్తాము. పగలగలమనండి. చైనాను అధిగమించడం అనేటువంటిది ఆచరణలో చేయగలుగుతారా వీళ్ళు? ఆయన ప్రధానమంత్రి, ఆయన ఒక రాష్ట్రంలో, అది కూడా వెనుకబడిన రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి చైనాను అధిగమించామని ప్రగల్భాలు పలకడం ఎంతవరకు కరెక్ట్ అది? కాబట్టి ఇటువంటివి అతి మాటలు, మభ్యపెట్టే మాటలు, అద్భుతాలు చిత్రీకరిస్తామనే పద్ధతిలో హైప్ చేసుకోవడం, దీనివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఇట్లా హైప్ చేసి 2019లో దెబ్బతిన్నారు, మళ్ళీ అదే లైన్లో పోతున్నారు. ఇదే లైన్లో పోతే దెబ్బతిన్నారు. కాబట్టి నేను కూటమి ప్రభుత్వానికి సలహా ఇచ్చేది ఏంటంటే, మీరు సింగపూర్ పోయి వస్తే పోయిరండి, కానీ ఏం చేశారు అక్కడ ప్రజలకు చెప్పాలండి. వచ్చిన తర్వాత వాటికి సంబంధించినటువంటి నివేదిక ప్రజలకు ఇవ్వాలా, ఏ ప్రాజెక్టులు ఏమిటి పారదర్శకంగా ప్రజలకు చెప్పాలా. రెండవది ఏమిటంటే, మీరు దయచేసి హైప్ని క్రియేట్ చేసుకోవద్దు. మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మీరు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు ఉపయోగపడితే మీ మీద విశ్వసనీయత పెంచుకుంటే మీకు ఉపయోగం. లేదు అంటే మళ్ళీ 2019 రిపీట్ అవుతుందని గుర్తుపెట్టుకుంటే మంచిది. రైట్, ఓకే అండి. ఎస్, కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి.